హాయ్ అందరికీ. ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో, ఈరోజు ఎపిసోడ్ 4 రివ్యూ ఎట్లా ఉందో చూసేద్దాము. ఎపిసోడ్ అయితే నిజంగా బావుంది. సో, చాలా విషయాల్లో ఇది 'బిగ్ బాస్‌కి' సేమ్ 'బిగ్ బాస్' ప్యాటర్న్ లాగే ఉందేమో అనిపిస్తది. ఎందుకంటే అదే టాస్క్, డిస్కషన్స్ అవన్నీ చూసాక ఇదొక మినీ 'బిగ్ బాస్‌లా' ఉంది. దాని నేమ్ మనం అట్లా మార్చుకోవచ్చు. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ దిస్ ఈస్ మినీ 'బిగ్ బాస్' అని స్టార్ట్ చేసుకోవచ్చేమో. అట్లా ఉంది. మొత్తం 'బిగ్ బాస్' ప్యాటర్న్ లాగే ఉంది. ఈ డిస్కషన్స్ చూస్తుంటే ఖచ్చితంగా మేము 'బిగ్ బాస్'కెళ్తాము అని చెప్పి చాలామంది మేము వెళ్ళాలి అని ట్రై చేస్తున్నట్టే ఉంది. 'బిగ్ బాస్'కెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వెళ్ళని వాళ్ళైతే 'బిగ్ బాస్'కి మేము వెళ్ళాలి ఖచ్చితంగా అన్నట్టు వాళ్ళు పెర్ఫార్మన్సెస్ అయితే అద్దరగొడుతున్నారు 'బిగ్ బాస్' కోసము. సో, చూద్దాం ఎవరెవరు ఎలాంటి కంటెంట్ ఇస్తున్నారు, ఏమేమి మాట్లాడుకున్నారు, వాళ్ళ డిస్కషన్స్ ఏంటి, ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అని మీకు ఈ వీడియో నుంచి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఏ అంటే మనం ఈ థింగ్స్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు. మోటివేషన్ అనేది అంటే మనం ఏదో టైమ్ పాస్‌కి ఒక్కటే చూస్తే మనకి సరిపోదు. సంథింగ్ ఏదో ఉండాలి ఈ వీడియోస్‌లో మనం చూస్తున్నందుకు. మన వాల్యుబుల్ టైం దాని మీద స్పెండ్ చేస్తున్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఇంకేదైనా మనకి నేర్చుకుంటే మనకు కొంచెం చూడాలని ఇంట్రెస్ట్ వస్తది. సో, ఈ వీడియోలో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది లేదా నేనేం నేర్చుకున్నాను ఈ వీడియోలో నుంచి అనే పాయింట్స్ కూడా నేను లాస్ట్‌లో ఖచ్చితంగా చెప్తాను. సో, ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి స్టార్ట్ చేయండి. కొంచెం మీ సపోర్ట్ నాకవసరం. అస్సలు వ్యూస్ రావట్లేదు. నా ట్రై అయితే నేను చేస్తున్నాను. ఒక అమ్మాయిగా ఈ రివ్యూస్ ఇవ్వడం నాకైతే చాలా కొత్త. ఈ ఎడిటింగ్ ఇదంతా నాకైతే అసలేం రాదు. బట్ నా ట్రై అయితే నేను చేసి మీకు రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. చాలా సింపుల్ షార్ట్‌గానే ట్రై చేస్తాను. ఎక్కువ మినిట్స్ పెట్టకుండా. సో, ఈరోజు రివ్యూలోకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ నిన్నైతే ఇంకా టాస్క్‌తో ఎండ్ అయిపోయింది గదా! ట్రూత్ ఆర్ డేర్‌తో. సో, తర్వాత ఈరోజొచ్చి డిస్కషన్స్ జరుగుతున్నాయి. నూకరాజ్ వచ్చి చెప్తాడు ఇట్లా వాళ్ళు ఈ రీజన్‌తో చెప్పారు గదా! ట్రూత్ మేమిద్దరం ఇట్లా ఫేక్‌గా ఉంటున్నాము. మొబైల్ పాస్వర్డ్ తెలీదని జెప్పారు గదా! ఆ రీజన్‌తో మళ్ళీ ఇట్లా మా రిలేషన్‌షిప్ 8 ఇయర్స్ కానీ మాకు పాస్వర్డ్ ఇంకా తెలీదు అని చెప్పారు గదా! ఒక 15 ఇయర్స్ అయింది వాళ్ళ మ్యారేజ్ రిలేషన్‌షిప్. ఒకరికొకరు పాస్వర్డ్ షేర్ చేసుకుంటున్నారు గదా! అప్పుడు వాళ్ళ మీద నమ్మకం లేక పాస్వర్డ్ షేర్ చేసుకున్న ఒక పాయింట్ అయితే చెప్తాడు. నూకరాజ్, ఆసియా వీళ్ళ కపుల్‌తో అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఏందంటే వాళ్ళు చాలా అంటే బాగా ఫోకస్డ్‌గా మాట్లాడుతున్నారంటే ఈ కెమెరా చూస్తది. మనం ఈ పాయింట్ మాట్లాడితే మనం ఖచ్చితంగా ఫోకస్ అవుతాము అన్న పాయింట్స్ మాట్లాడుతున్నట్టు వాళ్ళ బిహేవియర్ నేను చెప్పాను గదా! అట్లా ట్రూత్‌లో వాళ్ళ పార్ట్నర్‌కే ఇచ్చి ఒపీనియన్ అడగడం. అదే ట్రూత్ చెప్పమని అడగడం అదంతా మంచి కెమెరా ఫోకస్ అయితే ఉంది. ఖచ్చితంగా 'బిగ్ బాస్'కైతే ఎళ్తాడేమో అనిపిస్తుంది. పక్కా లాస్ట్ టైమ్ ఇమ్మాన్యుయల్ గారు ఎట్లా వచ్చారో, ఈసారి 'నూకరాజ్' గారు అట్లే వెళ్ళేటట్టున్నారు. చూద్దాము. ఖచ్చితంగా కమెడియన్ అయితే తీసుకుంటారు 'బిగ్ బాస్‌లో'. సో, ఈసారి 'నూకరాజ్' ఎళ్ళే ఛాన్సెస్ అయితే 99% ఉంటాయి. ఖచ్చితంగా వెళ్తారు. సో, చూద్దాం. అంటే కెమెరా ఫోకస్డ్‌గానే మాట్లాడుతున్నారు ఏం మాట్లాడినా. అంటే మనం ఆ పాయింట్ మీద కూడా నామినేట్ చేయొచ్చు గదా! వాళ్ళకి 15 ఇయర్స్ అయినా పాస్వర్డ్ తెలుసు అంటే ఒకరి మీద ఒకరు ట్రస్ట్ లేదా అన్నట్టు. కానీ మనం ఆ పాయింట్ మీద చెయ్యం గదా! మనము అట్లా ఎందుకు చేస్తాం అన్నట్టు మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటాడు. అట్లా డిస్కషన్ అయితే స్టార్ట్ అవుతది. అట్లా అందరూ మాట్లాడుకుంటా ఉంటారు. తర్వాత మాస్క్ మ్యాన్ విలన్ చూపిస్తారు హరీష్ గారిని. వాళ్ళ వైఫ్‌తో ఇంకా రొమాంటిక్‌గా ఉండని ట్రై చేస్తుంటాడు. అంటే చెప్తాడు ఇట్లా ఇద్దరు కపుల్స్ ఎట్లా ఉండాలంటే వాళ్ళు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లా వాళ్ళిద్దరి మధ్యలో అస్సల గ్యాప్ అనేదే ఉండకూడదు. ఎయిర్ గ్యాప్ కూడా రాకూడదు. కొన్ని రొమాంటిక్ డైలాగ్స్ అయితే భలే మాట్లాడతాడు. కామెడీ యాంగిల్ కూడా ఉంది ఈ సీరియస్ పర్సన్‌లో అనిపించింది. ఇంకో చోట కూడా వాళ్ళ వైఫ్‌తో కొంచెం రొమాంటిక్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తాడు. సో, ఈ యాంగిల్ కొంచెం కొత్తగా ఉంది మనకి చూడ్డానికి. సో, అట్లా ఇంకా డిస్కషన్ జరుగుతా ఉంటది వాళ్ళకి. తర్వాత మహేష్ అండ్ సాండ్రా గారు అట్లా వాళ్ళు డిస్కషన్‌లో ఉంటే మధ్యలో వచ్చేస్తది సాండ్రా. సాండ్రా వచ్చేసిందని మహేష్ గూడా వెనకొచ్చేస్తారు. నిజంగా వీళ్ళు ఇట్లా మ్యారేజ్ అయ్యి 2 మంత్సే అయితుంది. చిన్న చిన్న వాటికి ఇట్లా ఆర్గ్యూ చేసుకుంటున్నారు. ఇంట్లో ఎట్లా ఉంటారో మనకైతే తెలీదు. ఈ షోలో అయితే వాళ్ళని చూపిస్తే ఆర్గ్యుమెంట్. ఏదన్నా ఆర్గ్యూ చేసుకుంటున్నప్పుడే మనకు చూపిస్తున్నట్టున్నారు. పెళ్ళై 2, 3 మంత్స్‌కి చిన్న చిన్న వాటికి ఇట్లా ఇష్యూస్ వచ్చేస్తున్నాయి వాళ్ళకి. మేబీ స్టార్టింగ్ గదా! కొంచెం అండర్‌స్టాండింగ్ తక్కువేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు గూడా వాళ్ళు ఒక 1 ఇయర్ జర్నీ అయితే ఉంది మనం యూట్యూబ్ వీడియోస్‌లో చూస్తే. చిన్న చిన్న ఇష్యూస్‌కి గూడా వాళ్ళేందో చాలా సీరియస్‌గా తీసుకొని హర్ట్ అయిపోవడం అట్లా అనిపిస్తుంది మనకి ఇప్పుడు రివ్యూ. అంటే ఇప్పుడు అక్కడ మనం చూస్తుంటే. సో, సాండ్రా వచ్చి "ఎందుకొచ్చేసావు?" అని మహేష్ గారు అడిగితే, ఇట్లా నా గురించి తెలుసు కదా! నాకు నిద్ర లేదు. వాళ్ళంతా నిద్రపోయారు. నాకు కొంచెం అప్‌సెట్‌గా ఉంది అంటే, ఇట్లా వాళ్ళ మధ్యలో వచ్చేస్తే వాళ్ళు మనల్ని నామినేట్ చేయడం అట్లా చేస్తారు కదా! వాళ్ళకొక పాయింట్ ఇచ్చినట్టు కదా! అని మహేష్ అంటే,
సరే వెళ్దాం పదైతే ఇక్కడ మాట్లాడుకోవడానికే కదా వచ్చాము అని ఇద్దరు డిస్కషన్ అయితే జరుగుతుంది. దాన్ని మరీ డ్రాగ్ చేయకుండా ఉండాల్సింది. చిన్న చిన్న ఫైట్స్ ఓకే కపుల్స్ మధ్యలో ఇవి మరి చిన్న చిన్న పాయింట్స్ కూడానా అనిపిస్తది. ఏంటో వాళ్ళని చూపిస్తే గొడవలు మాత్రమే చూపిస్తున్న వాళ్ళ లవ్, కేరింగ్ అనేదైతే మనకు కనిపించట్లేదు. ఏ విషయమైనా చిన్న దోస విషయం గానీ, ఇంకే విషయం గానీ చిన్న చిన్న వాటికి గొడవలు పడుతున్నారేమో అనిపిస్తది. ఆల్రెడీ కమెంట్స్ చూసాను నేను ఇందాకే ఆ ప్రోమోల కింద లేదంటే ఆదిరెడ్డి గారి రివ్యూస్ కింద చూస్తే ఏమో వీళ్ళు 5 మంత్స్‌కే అయిపోతది వీళ్ళది అన్నట్టు చెప్పారు. అట్లా ఏం జరగకూడదు. ప్రతి కపుల్ కలిసి ఉండాలనే కోరుకుందాం. చిన్న చిన్న వాటికి గొడవలు పడి దాన్ని చూసే వాళ్ళకే కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంది. సో, ఇది వాళ్ళ డిస్కషన్ అది. నెక్స్టు నెక్స్ట్ ఇది అంజలి గారు, సోనియా గారు మాట్లాడుకుంటుంటారు. అదే సంధ్య గారి గురించి. ఇట్లా అరవడం ఇదంతా తను కావాలని చేస్తున్నట్టు అట్లా మాట్లాడుకుంటారు వాళ్ళు. తర్వాత మనకి కామెడీగా ఇంకా నూకరాజు గారు, బ్రిట్టో గారు మాట్లాడుకుంటా ఉంటారు తెలుగు గురించి. తెలుగు నేను ఈరోజు ఈ పదం నేర్చుకున్నాను అని తను చెప్తా ఉంటే దాన్ని ఇంకొంచెం కామెడీగా ఇంకా దాన్ని మనం ఏం మాట్లాడినా మన ఎక్స్ప్రెషనే దాన్ని వాల్యూ ఇస్తుంది, అంటే దాని మీనింగ్ మార్చేస్తుంది అన్నట్టు ఇద్దరు కొంచెం కామెడీగా మాట్లాడుకుంటుంటారు. తర్వాత సోనియా, సిద్ధు తెలిసిందేగా వాళ్ళిద్దరు కామెడీ అండి. నిజంగా వాళ్ళే కొంచెం కామెడీ చేస్తున్నారేమో ఈ నూకరాజు వాళ్ళకంటే కూడా అనిపించింది. చిన్న చిన్న వాటికైతే బాగా మాట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళైతే. ఫస్ట్ వచ్చి సిద్ధు వచ్చి ఎవరితో నువ్వేదో మాట్లాడతావు నాకు భయం వేస్తుంది అని సోనియా అంటే, అవును హాయ్ చెప్దాం అనుకున్నానంటే, హాయ్ చెప్తే ఏముంది అంటే నువ్వు ఎవరు పడితే వాళ్ళకి హాయ్ చెప్పాక రేపు దెయ్యం వస్తుంది అంటే, అప్పుడు సోనియా వచ్చి దెయ్యం వచ్చినాక నేను హాయ్ చెప్తాను ఎలా ఉన్నా అని మాట్లాడతానంటే, అట్లా ఇద్దరు చిన్న చిన్న సిల్లి వాటికి బాగా అంటే వాళ్ళదే కొంచెం ఫన్గా ఉంది. అండ్ కొంచెం నెగిటివ్ వైబ్స్ కూడా ఉంటాయి. అంటే అందరు తీసుకోలేరు కదా ఆ కామెడీని. ఈవెన్ టాస్క్లో కూడా వాళ్ళు కామెడీ చేస్తారు. ఖచ్చితంగా ఆ పాయింట్ అయితే చేస్తారు అందరూ. సో అది వాళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నారు. తర్వాత మనకి ఫస్ట్ ప్రోమోలో వచ్చింది కదా ప్రియాంక శివ్ వాళ్ళది. నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో చెప్పు అంటే, నాకు నీ మీద కొండంత ప్రేమ ఉంది మణికొండన అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి చెప్తారు కదా, ఆ సీన్ ఇక్కడే వచ్చింది. అవును మణికొండ అంత పెద్దది, రేట్లు ఎంత పెరుగుతాయి, నా ప్రేమ కూడా అంతే పెరుగుతుంది, అది ఆ ఇష్యూ ఇక్కడే జరిగింది. అండ్ ఇంకోటి వచ్చి సిద్ధు సోనియా వచ్చి ఎందుకు ఇంత దగ్గరకు వస్తున్నావు అంటే, ఏం రాకూడదా అంటే కొంచెం దూరం జరుగు అంటే ఇంకా వెళ్ళి ఆ పక్క కూర్చుంటుంది. ఎంత ప్రోమోలో ఉంది కదా ఆ సీన్ కూడా. అంటే ఫస్ట్ 1 వీక్ ఎపిసోడ్స్ని కొన్ని ప్రోమోస్ అక్కడ వేసినట్టున్నారు. సో అది ఇంకా వాళ్ళిద్దరు కూడా ఫన్గా అట్లా జరిగింది. ఫన్ ఎపిసోడ్ అయిపోయాక ఇది వసంతి పవన్ కళ్యాణ్ వీళ్ళ మధ్య, అంటే పవన్ కళ్యాణ్ కొంచెం హైపర్ పర్సన్, సో వసంతి కొంచెం కూల్ పర్సన్. వాళ్ళిద్దరికి ఎట్లా మ్యారేజ్ లైఫ్ ఎట్లా ఉందో తెలియదు కానీ ఇక్కడికైతే వాళ్ళిద్దరూ అంటే కలిసి మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయలేదు ఈ ఎపిసోడ్ వరకు అయితే. చూద్దాం ముందు ముందు వాళ్ళు మాట్లాడుకొని పేరప్ అయ్యి, అంటే వాళ్ళ ఇష్యూ ఉన్నప్పుడు వెంటనే మాట్లాడుకొని మనం పార్ట్నర్తోనే మనం మాట్లాడుకొని క్లియర్ చేయకపోతే ఇంకో పక్క కపుల్స్తో మనం క్లియర్ చేసుకోలేము కదా. పవన్ కళ్యాణ్ అనే పర్సన్ మంచి పర్సన్ లాగే కనిపిస్తున్నాడు, అంటే జోవియల్గా ఉన్నా, కానీ కొన్ని తీసుకోలేకపోతున్నాడు ఏమన్నా అన్నా కానీ అట్లా. సో వసంతి విషయంలో కూడా కొంచెం అట్లాగే ఉన్నాడేమో అనిపిస్తుంది. చూద్దాం ముందు ముందు వాళ్ళ బాండ్ ఎలా ఉంటుంది అనేది. Vasanthi more about Pawan spending time to others, fight about citizen. అదే ఇంకా సిద్ధు సోనియా వాళ్ళు మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరి మధ్య అని. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది, శ్రీముఖి ఎంట్రీ. ఈ అనవసరమైన మ్యూజిక్, ఈ సాంగ్స్ ఇదంతా యాడ్ చేసి ఇప్పుడు మినీ బిగ్ బాస్ లాగే ఉన్నప్పుడు దాంట్లో ఉన్న ఈ మెయిన్ తీసుకొచ్చి పెడితే కూడా బాగుంటుందేమో. ఈ మ్యూజిక్, ఈ సాంగ్స్ ఇదంతా అన్నెసెసరీగా అనిపించింది. సో ముందు అవి కూడా వాళ్ళు చేంజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఎపిసోడ్ అయితే. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా ఓటింగ్ కూడా ఉంటుంది అంట, చూద్దాము. ఇప్పుడు 4 days అయింది కదా, 6th వీక్ నుంచి ఓటింగ్ అని అన్నారు. సో చూద్దాం, ఓటింగ్ ఉంటే ఇంకా మజా వస్తుంది. అసలు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ 5 weeks ఓకే, అంటే ఒకరు బాగా అర్థం చేసుకొని అలా నార్మల్గా సాగుతుంటుంది. ఇంకా ఓటింగ్ వచ్చిందంటే ఇంకా అలా పెరిగిపోతుంది. అది చాలా ప్లస్ అవుద్ది బిగ్ బాస్కి. ఈ కంటెస్టెంట్స్ వెళ్తారు, ఈ కంటెస్టెంట్స్కి చాలా ప్లస్ అవుతుంది. సో చూద్దాము. టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ శ్రీముఖి ఎంట్రీ వచ్చేసింది. సో టాస్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మిషన్ కమ్యూనికేషన్ అని. సో ఆ టాస్క్ మొత్తం కమ్యూనికేషన్, ఒక పార్ట్నర్ నుంచి ఇంకో పార్ట్నర్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అనే దాని మీద ఉంటుంది. సో ఆ కమ్యూనికేషన్ ఎంత బాగుంటే ఈ టాస్క్ అంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు అని.
అని ఉంటుంది. సో ఫస్ట్ టాస్క్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయిన వాళ్ళు టాప్ 5 మాత్రమే సెకండ్ రౌండ్‌కి వెళ్తారు. సో దానికి వాళ్ళకి కొన్ని బాండ్ క్రెడిట్స్ అని కొన్ని పాయింట్స్ వస్తాయి. సో ఆ క్రెడిట్స్ వాళ్ళకి ఫ్యూచర్‌లో యూజ్ అయితది అని చెప్తది శ్రీముఖి. సో ఇట్లా టాస్క్ అయితే స్టార్ట్ అయితది. ఫస్ట్ టాస్క్ వచ్చి వాళ్ళకి ఒక అంటే సాక్ బ్యాగ్ అంటే ఒక సంచి ఉంటుంది, బస్తా అంటాం కదా మనం, ఆ బస్తా ఇస్తారు. అండ్ ఒక పెద్ద స్టాండ్లా ఉంది. స్టాండ్లో 5 బాల్స్ పెట్టుంటారు స్టేజ్ వైజ్. ఆ బాల్స్ అండ్ యువతల పక్క ఒక ట్రే ఉంటుంది, ఒక ఫ్లాగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఎవరైతే గేమ్ ఆడుతున్నారో వాళ్ళు ఫస్ట్ అక్కడ బాల్ తీసుకొని ఆ స్టాండ్ మీద ఈ శాచ్ అంటే ఈ బ్యాగ్స్లో నడుచుకుంటూ పార్ట్నర్స్ ఇద్దరు దాంట్లో కాళ్ళు వేసుకొని నడుచుకుంటూ వచ్చి ఆ బాల్స్ని అక్కడ ఉంటే ట్రేలో వేసేసుకోవాలి. అట్లా 5 బాల్స్ ఉంటాయి. 5 బాల్స్ వేసేసి ఎవరు ఫస్ట్ వేస్తారో వాళ్ళు ఫ్లాగ్ అదే ఎత్తాలి. సో ఇది టాస్క్. సో టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అందరూ బాల్స్ తీసుకొని వచ్చేస్తారు, ఒక్కొక్కరు వేస్తూ ఉంటారు. సో కొందరికైతే ఇంకా ఈ షోలో ఉన్న ఇంకో నెగిటివ్ ఏంటో తెలుసా, ఒక టాస్క్ అయిపోయాక వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు మళ్ళీ, ఇట్లా మేము ఈ బాల్ పడేసాము అది మాకు నెగిటివ్ అయింది. అవసరం లేదు, అదేదో లైవ్ చూస్తున్నట్టు కాదు, ఏదో అయిపోయిన దాన్ని మళ్ళీ మనం చూస్తున్నట్టు ఏదో డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. ఆ వీడియోస్ అవాయిడ్ చేయడం బెటరు, హాట్‌స్టార్ కానీ స్టార్మా వాళ్ళు కానీ. సో ఎవరైతే దీన్ని కండక్ట్ చేస్తున్నారో అదంతా కూడా మనకి కొంచెం బోరింగ్లా అనిపిస్తుంది. టాస్క్ జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చి వాళ్ళు మాట్లాడేది ఏంటి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అసలు ఇంట్రెస్టే పోతుంది. సో అది లేకుండా డైరెక్ట్ టాస్క్ జరుగుతున్నట్టు చూపిస్తే బాగుండేది. సో అట్లా టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. కొన్ని అంటే ప్రియాంక శివ్ వాళ్ళు బాల్స్ 2 బాల్స్ ఒకేసారి పడిపోతే 2 పైన పెట్టి ఆడడం, అట్లా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తాయి. బ్రీతింగ్ ఇష్యూస్ అంటే కొందరు బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళు పరిగెత్తలేరు. సో వాళ్ళని మనకి అట్లా చూపిస్తారు. మహేష్ శాండ్రా వీళ్ళు అదే ప్రాబ్లం వచ్చిందంటే బ్రీతింగ్ ప్రాబ్లము. సో శాండ్రా గారు కొంచెం సెన్సిటివ్గా కనిపిస్తారు కదా, సో ఆ దుమ్ము కూడా తనకి పడలేదంట బ్యాగ్స్ నుంచి, ఆ సంచి నుంచి వచ్చిన డస్ట్ కూడా. సో అట్లా టాస్క్ అయితే స్టార్ట్ అయింది. దాన్నైతే ఫస్ట్ వచ్చి అంజలి గారు అండ్ పవన్ గారు కంప్లీట్ చేశారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళంతా ఫాస్ట్గా ఆడతారు. నేను ఇంకా వసంతి కళ్యాణ్ వీళ్ళు ఆడతారేమో అనుకున్నాను, బట్ వీళ్ళైతే కంప్లీట్ చేసేసారు. అంజలి పవన్ గారు వీళ్ళు ఫస్ట్ వచ్చారు. నెక్స్ట్ వచ్చి ప్రియాంక శివ్ వచ్చారు. వీళ్ళు ప్రతి దాన్ని చాలా బాగా ఆడుతున్నారు. సో ఆ మధ్యలో అన్నెసరీ స్టఫ్ పక్కన పెట్టేస్తే వీళ్ళైతే మంచి జోడి, కానీ ఎందుకు ఎలిమినేట్ అయ్యారో చూద్దాము. సో తర్వాత వచ్చి నీతో అండ్ నటరాజ్ మాస్టర్ వీళ్ళు వచ్చారు. నెక్స్ట్ వాసంతి అండ్ కళ్యాణ్ వీళ్ళు. నెక్స్ట్ నూకరాజు అండ్ ఆసియా వీళ్ళు. సో టాస్క్ అయితే వీళ్ళు విన్ అవుతారు. నూకరాజు ఆసియా గారు అయితే లాస్ట్ వస్తారు కదా. సో వాళ్ళు లాస్ట్ వచ్చాక అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారు. మేము ఎందుకు లాస్ట్ వచ్చాము, ఏ రీజన్ వల్ల అంటే ఒకరు బ్రీతింగ్ ఇష్యూ అయితే, ఒకరు బాల్ మాకు అందలేదు, బాల్ పడిపోయాము. అట్లా ఈ ఆసియా నూకరాజు వీళ్ళు కూడా మాకు బాల్ అందలేదు, మేము కొంచెం హైట్ తక్కువగా, అట్లా ఎవరి రీజన్స్ వాళ్ళు షేర్ చేసుకున్నారు. సో ఆ తర్వాత ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీళ్ళు నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయ్యారు. సో నెక్స్ట్ రౌండ్ ఏంటంటే బ్యాలెన్సింగ్ టాస్క్. అంటే అక్కడ ఒక షేప్ అంటే బాల్స్ ఇస్తారు, ఒక 5 బాల్స్. ఆ 5 బాల్స్ ఒక ట్రే అంటే రౌండ్, అంటే మనం ఇప్పుడు గేమ్ ఆడతాం కదా, ఆ గేమ్ ఆడే దాంట్లో స్క్వేర్ షేప్ బాక్స్ ఉంటుంది. దాంట్లో బాల్స్ మనం చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, డిఫరెంట్ షేప్స్ కూడా ఉంటాయి. ఆ బాల్ ఆ సర్కిల్ ఆ రౌండ్ దాంట్లో ప్లేస్ చేయాలి. 5 బాల్స్ ఇస్తారు, ఆ 5 హోల్స్లో ప్లేస్ చేయాలి. అది గేమ్. ఆ గేమ్ని అందరు కొంచెం వెయిట్ మోసి దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆడాలి కాబట్టి గేమ్ అయితే కొంచెం టఫే, కానీ అందరు బాగా ఆడారు. కానీ నూకరాజు ఆసియా వీళ్ళైతే ఫస్ట్ వచ్చారు, చాలా బాగా ఆడారు. అండ్ దీనికి ముందు ఏం జరిగింది, ఎవరైతే 5 వాళ్ళు గెలవలేదో వాళ్ళని అడుగుతారు, ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు అంటే, ఇంకా వాళ్ళు నేమ్స్ చెప్తారు. నేమ్స్ అయితే రాసుకోలేదు కానీ వాళ్ళ నేమ్స్ అయితే చెప్తారు వీళ్ళు వస్తారు అని. మహేష్ శాండ్రా వీళ్ళు అయితే నటరాజ్ మాస్టర్ వాళ్ళ నేమ్ చెప్తారు. అండ్ మన మాస్క్ మ్యాన్ వీళ్ళు వచ్చి నూకరాజ్ ఆసియా వీళ్ళ నేమ్ చెప్తారు. సో వాళ్ళే గెలుస్తారు. అప్పుడు ఇంకా ఫస్ట్ వచ్చి నూకరాజ్ ఆసియా వీళ్ళు గెలుస్తారు. సెకండ్ వచ్చి నటరాజ్ మాస్టర్ నీతు గారు వాళ్ళు గెలుస్తారు. థర్డ్ వచ్చి ప్రియాంక శివ్. ఫోర్త్ వచ్చి అంజలి పవన్. ఫిఫ్త్ వచ్చి వాసంతి అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఆ ప్లేసెస్లో వస్తారు. సో ఫస్ట్ వచ్చి నూకరాజ్ వీళ్ళకైతే 25 బాండ్ క్రెడిట్స్ వస్తాయి. నటరాజ్ మాస్టర్ వీళ్ళకైతే 20 బాండ్ క్రెడిట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రియాంక శివ్ వాళ్ళకైతే 15 వస్తాయి. నెక్స్ట్ అంజలి పవన్ వాళ్ళకి 10 వస్తాయి. లాస్ట్ వచ్చిన వసంతి వాళ్ళకి 5 క్రెడిట్ పాయింట్స్ అయితే వస్తాయి. ఇట్లా టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. సో అక్కడ మనం చూస్తే నిజంగా వసంతి
కళ్యాణ్ వీళ్ళకి కొంచెం అండర్‌స్టాండింగ్ ఆ ర్యాప్ అంటే వాళ్ళకేమైనా ఇష్యూ జరిగినప్పుడు అక్కడే క్లియర్ చేసుకుంటే, ఆ మధ్య బాండింగ్ అనేది మళ్ళీ అట్లాగే ఉంటది. అట్లా కాకుండా వీళ్ళు మాట్లాడుకోలేదు కాబట్టి, ఆ డిస్టర్బెన్స్ మైండ్‌తోనే ఉన్నారు వాళ్ళు. సో, అది వాళ్ళకి చాలా మైనస్ అయితే అయింది. సో, టాస్క్ అయిపోయాక అందరూ డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. దాంట్లో ఫస్టొచ్చి నూకరాజు, ఆసియా వెళ్లి కూర్చొని మాట్లాడుకుంటుంటారు. మనకంతా బానే ఉంది. మన కమ్యూనికేషన్ అంతా. కానీ ఇంకా నువ్వు కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. అంటే చెప్పేది కొంచెం ఫాస్ట్‌గా తీసుకొని చేయాలి అన్నట్టు నూకరాజు, ఆసియా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో, ఇట్లా గేమ్ అయిపోంగానే ఫస్ట్ నూకరాజు ఎళ్ళిపోతాడు తన పార్ట్‌నర్‌ని వదిలేసి. తర్వాత ఆమె లేట్‌గా వస్తది. ఆ పాయింట్ గూడా మనం మాట్లాడుకుంటాం. ఇట్లా నేనొచ్చేసాను గదా! నువ్వు లేట్ చేస్తున్నావు. సో, కొంచెం భయపడుతున్నావు. ఆ భయం వదిలేసి బాగా ఆడు అన్నట్టు మనకి చెప్తారు. నూకరాజు ఆసియాకి చెప్తారు. సో, అది కూడా కొంచెం అనిపిచ్చింది. సో, వాళ్ళైతే బాగా హార్డ్ వర్క్ అయితే చేసి ఆడుతున్నారు. మనకి ఇమ్మాన్యుయల్ గుర్తొస్తాడు. కమెడియన్‌గా టాస్క్స్ బాగా ఆడతాడు అట్లా. సో, దీంట్లో అయితే నూకరాజు వీళ్ళు బాగా ఆడారు. గెలుచుకున్నారు హైయెస్ట్ పాయింట్స్. సో, నెక్స్ట్ వచ్చి మనకి వాసంతి గారిని అండ్ నీతు మాట్లాడుకుంటుంటారు. ఇట్లా పవన్‌కి నీకు ఏమైనా ఇష్యూ ఉంటే మాట్లాడుకోండి కూర్చొని, టైం తీసుకొని. ఇంకా అదే పెట్టుకుంటే మీకు ప్రాబ్లమ్ అయితది కదా! అంటే అవును నేను అదే నా మైండ్‌లోనే ఉండింది. మార్నింగ్ అంజలి, పవన్ వీళ్ళు కూడా అడుగుతారు. మీకేమైనా డిస్టర్బెన్స్ ఉంటే మాట్లాడుకోండి. ఇంక తను అలాగే వదిలేస్తే తను అందరితో ఉంటున్నాను నీతో ఉండట్లేదు అని. ఆ పాయింట్ నాకు బాగా రిజిస్టర్ అయిపోయింది. నా మైండ్‌లోంచి వెళ్ళలేదు. అదే థింకింగ్ చేస్తున్నాను అన్నట్టు చెప్తది. సో, అక్కడ నీతో కూడా మీరు మాట్లాడుకుంటే అప్పుడు పవన్ వస్తే పవన్‌కి కూడా చెప్తది. అవును మేము కొంచెం మాట్లాడుకోవాలి టైం తీసుకొని అని పవన్ కూడా చెప్తాడు. అదే కూర్చొని టైం తీసుకోవడం ఏంటి? నిన్న కూడా అదే చెప్పాడు. సో, కూర్చొని మాట్లాడేసుకోవాలి గదా ఇద్దరు. దాన్ని ఇంకా లాగ్ చేసుకుంటే వాళ్ళకే కమ్యూనికేషన్ పోతా ఉంటది గదా! సో, అది కొంచెం త్వరగా సార్ట్ ఔట్ చేసుకుంటే వాళ్ళకి మంచిది. సో, నెక్స్ట్ వచ్చి ఇంకేమేమి డిస్కషన్స్ జరిగాయి చూద్దాము. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ చెప్తా ఉన్నారు. ఇట్లా కోర్ట్ ఇష్యూ ఇట్లా మాస్టర్ తీయడం అయితే నాకు నచ్చలేదు. అందరు తనలా ఉండడం సేమ్ అదే పాయింట్ మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. చీప్ థింగ్ ఇట్లా అనడము అది ఇది అంటారు. నటరాజ్ మాస్టర్‌లో ఇదే చిన్న చిన్న పాయింట్స్ కొంచెం ఎక్కించుకొని తర్వాత ఓట్స్ వదులుతూ ఉంటారు. చూద్దాం దీన్ని ఎంత కంట్రోల్‌గా ఆడతారు అని. టాస్క్ అయితే అద్దరగొట్టేశారు వాళ్ళు గూడా. అదే ఇంకో మాట కూడా అంటారు. మన పార్ట్నర్ మనతో కంఫర్ట్ ఉంటే సరిపోతది గానీ కెమెరాస్ చూపించక్కర్లేదు అన్నట్టు తను మాట్లాడుకుంటారు. తర్వాత ఆసియా, నూకరాజు వాళ్ళు కూల్ అయిపోయి హగ్ చేసేసుకుంటారు అయిపోతది. మాస్క్ మ్యాన్‌లో కామెడీ యాంగిల్. ఆ తర్వాత పవను అంటే వసంతి వాళ్ళ హస్బెండ్ ఉన్నారు గదా! పవన్ కళ్యాణ్. తను, జాను ఉన్నారు గదా! వాళ్ళిద్దరు కూడా లిటిల్ బిట్ ఆ కామెడీ యాంగిల్ భలే ఉంది. ఏంటి ఇట్లా ఏడుస్తానే ఉన్నావు ఇంక నెక్స్ట్ ఆట ఆడుకోవచ్చు కదా! మార్నింగ్ ఉన్న జాను పోనీ ఎక్కడికెళ్ళింది అని అడిగితే జాను అట్లా కామెడీగా ఆడుతాడు. సో, వాళ్ళ మధ్య బాండింగ్ కూడా బావుంది. అండ్ లాస్ట్ వచ్చి అంజలి, పవన్ గారు వీళ్ళు కార్డ్ గురించి ఒక వర్డ్ యూజ్ చేస్తారు. సో, ఈ కార్డ్ పాయింట్ అనేది ఎందుకు తీసుకొచ్చావు అని అంజలి గారు అడుగుతారు. నేను డెలివరీ కార్డ్ నేను యూజ్ చేయాలనుకోవట్లేదు. నేను ఆ కార్డ్ నా పర్సనాలిటీ కూడా కాదు నాది. ఏమన్నా ఉంటే నేనే హార్డ్ వర్క్‌తో ఆడి గెలుచుకుంటాను. ఆ కార్డ్ అదంతా వద్దు అని ఏడుస్తది. సో, వీళ్ళిద్దరి మధ్య ఏవో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అంటే తన ఒక మైండ్ తను చెప్పేది అర్థం చేసుకునేట్లా కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఇద్దరిలో. హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే ఓకే. డిఫరెన్సెస్ ఓకే. కానీ అది కూర్చొని నెమ్మదిగా ఏడ్చుకొని ఇట్లా బయట అదంతా అవసరం లేదనిపించింది. ఏమన్నా ఉంటే డైరెక్ట్ మాట్లాడుకొని సార్ట్ ఔట్ చేసుకొని ఏడ్చి తనకి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ అది తన ఎమోషను. అంటే తను వీక్ అందరి ముందు తను వీక్ అన్నాడు అనే ఆ పాయింట్‌తో తను ఉన్నిందది. సో, అది కొంచెం తనకి డిస్టర్బింగ్‌గా అనిపించింది. సో, ఓకే. నిన్నటి మీద కంపేర్ చేస్తే ఈ ఎపిసోడ్ అయితే చాలా అనిపించింది. అంటే డిస్కషన్స్ ఉన్నాయి, టాస్క్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. సో, జాను వాళ్ళు గూడా ఏడుస్తున్నారు. ఎందుకంటే మేము విన్ అవ్వలేకపోయాం. చాలా ట్రై చేశాము అన్నట్టు. సో, మిక్స్డ్ ఎమోషన్స్‌తో బిగ్ బాస్‌కి మినీ బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ రాడ్ కంటే ఈ ఎపిసోడ్ చాలా బావుంది. సో, మంచి టాస్క్ ఇప్పుడిప్పుడే ఇంట్రెస్టింగ్‌గా నడుస్తుంది. సో, చూద్దాం ముందు ముందు ఎపిసోడ్ ఎలా ఉంటది. మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్, డిస్కషన్స్ అసలు మెయిన్ ఫైర్ రావట్లేదు ఇంకా కంటెస్టెంట్స్‌లో. సో, తిట్టుకునే నామినేషన్స్ లాంటి పాయింట్స్ ఉంటేనే ఈ ఫైర్ అనేది బయటకొస్తది. సో, చూద్దాం ఇప్పటికైతే ఈ ఫైర్ అనేది బయటికి రాలేదు కంటెస్టెంట్స్ అంటే అక్కడ చిన్న చిన్నగా మాట్లాడుకుంటున్నారు గానీ అసలదంతా ఇంకా బయటికి రాలేదు. సో, చూద్దాం ఎవరెట్లా ఫైర్ బ్రాండ్ ఎంత లోపల అదంతా ఎప్పుడు బర్స్ట్ అవుతదో చూద్దాము. సో, మనకు ఆల్రెడీ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అప్డేట్ వచ్చినప్పుడే ఫుల్ గొడవలయినాయి అది ఇది అన్నారు. సో, ఆల్రెడీ 3 డేస్ అయితే అయిపోయింది. ఇంకా
టూ డేసే ఉంది. అంటే మళ్ళీ సాటర్డే సండే వచ్చి జడ్జెస్ వాళ్ళు వచ్చేస్తారు. నాకు తెలిసి అప్పుడైతే పెద్ద టాస్క్స్ ఏ ఉండవు, గొడవలు అవి. సో చూద్దాం, ఇంకా 2 days ఉంది కదా, ఎన్ని గొడవలు వస్తాయి, ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూద్దాము. సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు ఏ కంటెస్టెంట్ ఇష్టము, మీకు ఎవరు నచ్చారు, ఎవరి గేమ్ ప్లే బాగుంది, లేదా మీకు ఎవరు నచ్చలేదు అనే ఆ పర్సన్ కపుల్స్ డీటెయిల్స్ కూడా నాకు కమెంట్ చేయండి. వీడియోస్ అయితే అస్సలు వ్యూస్ రావట్లేదు, బట్ నేనైతే నా హార్డ్ వర్క్ నేను చేస్తాను, నా మోటివేషన్ అయితే నేను అస్సలు వదలను. సో నాకు తెలిసి లాస్ట్ వరకు అయితే ఎవరి వీడియో చూడరు కూడా. ఓకే, ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. మీకు వీడియో ఎలా అనిపించింది, ఏమేమి చేంజెస్ చేసుకోవాలి, నా వీడియో ఎందుకు వ్యూస్ రావట్లేదు. సో చూద్దామా, వీడియో ఇంతటితో అయితే అయిపోయింది. సో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.